ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ వ్లాగ్స్. మీరందరూ సీతారాముల కళ్యాణం అలాగే శ్రీనివాస కళ్యాణం చూసుంటారు. మరి ఎప్పుడైనా వినాయక సిద్ధి బుద్ధి కళ్యాణం చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూడటం. మరి ఇంకెందుకు లేట్, చూసేయండి మీరు కూడా. అలాగే మన శ్రీనివాస రెడ్డి గారు తులసమ్మ గారు వాళ్ళ కుమారుడికి వివాహం చేశారు, కళ్యాణం చేయలేదు. అప్పుడప్పుడు రాముడికి చేశారు, శివ కుటుంబానికి చేయలేదు. ఈరోజు వారి యొక్క పుత్రిగా అయినటువంటి ఇద్దరు కుమార్తెలు ఆయనకు విజయం లక్ష్మీనారాయణ మహేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః వాస్తోస్పదార్థికాని హస్తాంసావేశోనమేవ దదానః. అంటే దేవకర్యం బ్రహ్మగారు తీసుకొస్తారు. దానికి దేవుడికి కన్యాదానం చేసేటప్పుడు మన అల్లుడికి అయితే బంగారమో వెంటో ఉంగరం పెడుతూ ఉంటాం. అలా కాకుండా భగవతి కళ్యాణం అవుతుంది కాబట్టి ఎంతైతే అంత మీ యొక్క శక్తిని బట్టి రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, అలా 100 రూపాయలు కానీ, 500 కానీ, 2000 నోట్లు లేవు కదా. దాని అదే 500 వరకు కన్యాదానానికి అనుమతి స్వీకరిస్తారు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా లక్ష్మీ గణపతి దేవాలయానికే చెందుతాయి. ఇందులో ఏ ఒక్క బ్రాహ్మణుడు దాన్ని ముట్టుకోరు. ఎందుకంటే స్వామివారికి నిత్య ధూపదీపనలు ఇచ్చారు. అందులో ప్రథమంగా ఈ కోణం నుంచి మన తిరుపతిలో చక్రవాళశైల మహాబలయ మధ్య మహానారాయణ ప్రాణ ప్రతిష్టాపన పూర్వక ప్రాణ ప్రక్షాళన పూర్వక కన్యాదానమహం కరిష్యే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. అసురేతే ప్రదక్షిణాచుప్ర ప్రాణమహినో ఆదేహోగం స్వప్రస్యేమ సూర్యవచనం నమోదే ఉదయాన స్వస్వం కంఠౌ ప్రాణాహమతమాభ ప్రాణేనేవ యదా స్థానమవపయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసారకం తావత్ సుందరి బాబేన బింబే స్పృశని సంగురో. అత్తిక స్వామి పంచకండువ
పసుపు రంగు పంచి కండు ఇవ్వండి. అలాగా వెంకటేశ్వర గారు దంపతులు వాళ్ళ అమ్మాయికి వాళ్ళకి ఇవ్వండి. అలాగా ఆ పిల్లలకి ఇవ్వండి. స్వామివారికి పసుపు రంగు పంచి ఒకటే అవండి. ఏమంటాం? లక్ష్మీనారాయణ స్వరూపం. ఎవరైనా కానీ విష్ణు స్వరూపమే. అందుకని ఇప్పుడు కూడా భగవంతుడు విష్ణు స్వరూపంగా ఆయన కాళ్ళు కడగడం జరిగింది. ఆ యొక్క నీళ్లు బ్రహ్మగారికి ఉన్నట్టు పంతులు గారు తీసుకొచ్చి మీ అందరూ శిరస్సు మీద కూడా జరుగుతారు. అందరికీ కూడా నమస్కారం చేసుకోండి. నాగరాజు గారు సావధాన శ్రీ సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక ధ్యాన సావధాన. విఘ్నేశ్వర విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు బలం సుసిద్ధం. విఘ్నేశ్వరో నామ వధూవనాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సుఫలగ్నే సావధాన శ్రీ లక్ష్మీ బుద్ధి సమేత వర సిద్ధి వినాయక ధ్యాన సావధాన. జానస్యాం కమలామలాంజలిపుతేయా పద్మరాగాయత జ్యేష్ఠారాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయత. సస్యాస్యామలకాయకాంతగలితాయ ఇంద్రనీలాయత. ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక ధ్యాన సావధాన. ఈశాంగ నివాసిని పశుపతే ఆనంద సంవర్ధిని కళ్యాణి గిరినాయక ప్రియసుత గౌరీ భవానీ శివ. శ్రీపంచాక్షరమంత్రపాద నిరత కాత్యాయని పార్వతీ నిత్యానందమయీ శివ శుభోదాం కుర్యాత్మదా మంగళం. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సావధాన శుభోదయ సావధాన శుభలగ్నే సావధాన శ్రీ సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక ధ్యాన సావధాన. ఓం త్రవం దేవాభరణా త్రవం దేవా బృహస్పతే అయం ముహూర్త శుభ ముహూర్త. జయ బోల్ గణేష్ భగవానికి జయ బోల్ గణేష్ మహారాజ్. హలో, అక్కడ ఎవరు పైకులు అడ్డం పెట్టారంటే పైకులు తీయాలండి. అక్కడ ప్రసాదాలు పెట్టే దగ్గర పైకులు అడ్డం పెట్టారు, పైకులు తీయాలి. దయచేసి పైకులు తీయాలి. అందరూ కూడా నమస్కారం చెప్పండి. చెప్పండి. మాంగళ్యం
వంతునాదేన లోకలక్షణ యోతున కంటే భద్రామి శుభగే సంజీవ సర్వాంగం పంపించాడు పంపించాడు వేసండి వాళ్ళు ముద్రండి నమస్కారం చేయండి లోకలక్షణ హేతున కంటే భద్రామి శుభగే అందరూ కూడా ఒకసారి అమ్మాయి ఇక్కడ పూజ చేసినటువంటి అమ్మవారి గురించి ధర్మేశ అర్థేశ కామేశ గణేశ నాటు గరుతవ్య విఘ్నేశ్వర నాటు గరామి. ఇక్కడ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రవర ఇందాక చెప్పడం జరిగింది. స్వామివారి యొక్క ప్రవర ముందుగా చెప్పినట్లయితే నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ చంద్రప్రభాసాంతి శ్రీలోకే దేవతాముదారా ఓం గణపతిగో హవామహే హవామహే గణపతిగో హవామహే గణపతిగో హవామహే హవామహే గణపతిగో హవామహే కవిగో హవామహే గణపతిగో హవామహే కవి గణపతిమితి గణపతిం హవామహే కవిగో హవామహే హవామహే కవిగో హవామహే హవామహే స్వామివారి కళ్యాణం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. కళ్యాణం అయిన తర్వాత స్వామివారి తలంబ్రాలు మా అందరికీ ఇచ్చారు. ఇది పెళ్లి కాని వాళ్ళు తలపైన వేసుకుంటే త్వరగా పెళ్లి జరిగి మంచి జరుగుతుందని ఇక్కడ పంతులు గారు చెప్పారు. జగదాంబ మాతా కీ జై. ఓం జాతవేద శేష నవామ సోమ
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరెన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.